క్యూటీస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ ఈ రోజు అయితే నా పెళ్లి కూతురు ఫంక్షన్. ఇవన్నీ మా మనసులోని భావాలు మా పాపకు చెప్తున్నాం అనుకొని చెప్తున్నా. అమ్మ డాడీ కన్నా అక్కతో బాండింగ్ చాలా ఎక్కువ ఉండింది నాకు. హాయ్ విఘ్న. సో పండు లాంటి అమ్మాయి, ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన పేరు పండక్క. సో పండక్క లాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తుంది. బికాస్ ఆ డెస్టినీ అనేది ఎలా ఉంటదంటే, పండు గురించి చెప్పాలంటే చాలా అల్లరి, దేనికి అలగదు, అది కావాలని మొండికే వజ్రం పాప. విష్ణు వాజ్ లైక్ వెరీ స్వీట్ అనమాట. లైక్ చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఉండేవాళ్ళం. అంటే వాడు నాకు తమ్ముడు కంటే వాడు ఒక అన్న అని చెప్పడమే చాలా బెటర్. ఫస్ట్ మామ వాజ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ. అంటే నా మాటే శాసనం అంటారు కదా, అలా అనిపిస్తారు అనమాట. అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అంటే చాలా చాలా బాధగా ఉంది. నేను కాలేజ్ నుంచి అయినా ఇక్కడికి వచ్చేది మోస్ట్లీ మా అక్క కోసమే. మోస్ట్లీ లిటరలీ విష్ణుకి మంచి సిస్టర్ లాగా అయిపోయింది అనమాట. మాతో పాటు ఒక పర్సన్ యాడ్ అయ్యాడు, కానీ ఏమో కొంచెం ఎమోషనల్ గా అనిపిస్తుంది నాకు పెళ్ళి అయిపోతా అంటే, అప్పుడే పెళ్ళి అయిపోతా అంటే. నాన్న, నీకు నేను ఒకవేళ ఏదన్నా ఇబ్బంది కలిగి నేను ఏదన్నా కానీ ఇప్పుడన్నా కోపంలో నిన్న నింటే వెరీ వెరీ సారీ. తను ఏ సిచ్యువేషన్ లో అయినా, ఎప్పుడున్నా ఎక్కడున్నా, తను లోస్ అయినా అప్స్ అయినా ప్రతి దానికి నేను ఉంటా తనకి. మెయిన్లీ డాడీ, అన్ని నా వెనకాల సపోర్ట్ ఉన్నావు, అన్నిట్లో ఉన్నావు. ఎక్కడ నేను అనుకున్న చూస్ చేసుకున్న నా కెరీర్ పాత్కి కానీ ఇంకోటి కానీ ఎక్కడ నాకు నో చెప్పలేదు ఇంతవరకు. అండ్ థ్యాంక్ యూ. అంతకన్నా ఏం చెప్పలేను. మిమ్మల్ని వీడియోలోనే డైరెక్ట్ ఐశ్వర్య మా పాప గురించి చెప్పాలంటే, పండు గురించి చెప్పాలంటే చాలా అల్లరి అమ్మాయి, చాలా అల్లరి చిన్నప్పటి నుంచి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు మా అక్క గురించి. అయితే నా లైఫ్ మొత్తంలో నా ఫేవరెట్ పర్సన్ మా అక్కనే. పండు, నిజంగా ఈ 22 సంవత్సరాల్లో నీవు ఏ ఒక్కరోజు కూడా ఎప్పుడు కూడా నువ్వు మమ్మల్ని బాధ పెట్టలే. అర్థమైందా? చిన్న విషయానికి కూడా ఒకవేళ మేమే నేను బాధ పెట్టామేమో చిన్న విషయాలకు తప్ప. చాలా మంచిది. ఎంత మంచిదంటే మా పాప నీకు చెప్పడం కాదు కానీ వజ్రం పాప. ఇప్పుడు పెళ్ళైపోతుంది అక్క ఉండదు అనేం లేదు, ఉంటది. కానీ అఫెక్షన్, రోజు కలిసి పడుకోవడం, కలిసి ఫుడ్ షేర్ చేసుకోవడం, చిన్న చిన్న వాటికి నవ్వుకోవడం, ఒక రీల్ పంపిస్తాక ఈ రీల్ చూడని అంటే దగ్గరగా ఉండేది. బట్ ఇప్పుడు పెళ్ళి అయిపోతుంది. అఫ్ కోర్స్ ప్రియారిటీస్ చేంజ్ అవుతాయి, బట్ ఐ నో అక్కకి ఎప్పుడు ఫస్ట్ ప్రియారిటీ నేనే. మంచి చదువుకో, చల్లగా ఉండు, మిగతాడనే విఘ్న. సో అందరికీ
చెప్పాల్సిన విషయం అండ్ మెయిన్లీ నీకు చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి పర్సనలీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఏంటంటే, సో మేమిద్దరము మాది అరేంజ్ మ్యారేజ్ అండ్ బట్ అభిజ్ఞ నాకు అభిజ్ఞ ఫ్రమ్ ద 6th class we both are studied in the same school, same class, అండ్ ఆ టైంలో తను మా క్లాస్కి లీడర్ అనమాట. మా డాడీ ఎక్కువ ప్రేమ నాకు చూపిస్తాడు, ఎందుకంటే చిన్న పాపని కాబట్టి. మా అక్కకి ఎప్పుడు కేరింగ్, నిజం చెప్పాలంటే నాకు కూడా తెలుస్తుంది మా డాడీకి నాకన్నా మా అక్క అంటేనే ఎక్కువ ఇష్టం. బట్ నేను చిన్న అమ్మాయిని కాబట్టి నాకు ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. మా అక్కకి ఎప్పుడు కేరింగ్, బాధ్యత అవన్నీ నేర్పించాడు. అండ్ మా అమ్మకి అఫ్ కోర్స్ మా మమ్మీ అక్క ఒక టీం ఎప్పుడు. మా ఇంటి బంగారు తల్లి. అండ్ ఇప్పుడు చూస్తే అక్కకి పెళ్ళి అయిపోతుంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ. బాగుందా? కష్టం. న్యాచురల్గా ప్రేమ ఒప్పంగిపోవాలి. ఏదో బాగా ఏడుస్తా దేనికి? అట్లా మా నీటిగా తయారైంది ఏడుచోలేదు. ఇంటికి మనం పంపించడం లేదు, మనం ఇంటికి తెప్పించుకుంటున్నాం. ఓకేనా? అదే చాలు. ఈ పెళ్లి చూపుల తర్వాత అప్పటి వరకు నాకు అంటే అభిజ్ఞ పేరెంట్స్ లైక్ మా అత్త మామకి పెద్ద నేను క్లోజ్ కాలేదు అంతవరకు. బట్ వన్స్ ఈ పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వీ వెంట్ ఫర్ షాపింగ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ టైంలో చాలా ర్యాప్ వచ్చేసింది అనమాట. మా నాన్న నేను ఎలా అయితే మాట్లాడుకుంటామో ఈవెన్ ఒక పర్సెంట్ పైన ఇంకా క్లోజ్నెస్ తో మాట్లాడుతున్నాను. నాకు అంత లీనియన్స్ ఇచ్చారు ఆయన ఏదున్నా కూడా. అండ్ హీఈస్ మై వన్ ఆఫ్ మై బెస్ట్. అండ్ మెయిన్లీ మా అత్త, తన చేతి ఫుడ్ తిన్నాను. అండ్ ఎప్పుడు పండు చెప్పేది ఇలా మా మమ్మీ ఫుడ్ చాలా బాగుంటుంది ఈ పెళ్లి చూపుల తర్వాత అంత అని చెప్పేసి. బట్ ఏదో ముందే కుదిరిందనమాట బై లక్. నా క్యూట్ లిటిల్ సిస్టర్ లాగా నాకు ఒక ఎల్డర్ సిస్టర్ ఉంది అండ్ ఆల్సో ఒక లిటిల్ సిస్టర్, షీఈస్ ఐషు. మళ్ళీ ఆ అబ్బాయిని చూసేటప్పటికి నాకు ఎందుకో ఈ అబ్బాయి ఏదో మనకు పాపకు కరెక్ట్గా జోడినేమో అనేది నాకు అనిపించింది. పాపకు చెప్పా. పాప వచ్చేసి సరే నువ్వు ఫస్ట్ 10 రోజులు టైం అడిగింది. 10 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఏమైనా చెప్పిందో లేకపోతే ఆ అమ్మాయి ఆలోచించిందో నాకు తెలియదు. నువ్వేమైనా చెప్పావా? మళ్ళీ పోయి నువ్వే చెప్పు. నేను ఏమని చెప్పానంటే ఇప్పుడు కాకపోతే ఇంకొక సంవత్సరం తర్వాతైనా ఓకే కదమ్మా. ఆ సంవత్సరం తర్వాత మనకు అటువంటి సంబంధం దొరకదు మంచిది అనే ఉద్దేశంతో నేను చెప్పా. అమ్మాయి కూడా ఓకే అనేది. ఓకే అన్న తర్వాత మళ్ళీ చూసుకున్నారు. ఓకే, హ్యాపీగా అయిపోయింది. అసలు మా ఇంటి పిల్లోడు అయిపోయినాడప్ప. మా ఇంటి పిల్లోడు లాగా నాకు అసలు వాస్తవంగా అయితే కొడుకు పుడితే ఇలాగే ఉంటాడేమో అనిపించింది. నానా, నీకు నేను ఒకవేళ ఏదన్నా ఇబ్బంది కలిగి నేను ఏదన్నా కానీ ఇప్పుడన్నా కోపంలో నేను నన్ను వింటే వెరీ వెరీ సారీ. ఎప్పుడు ఏడవడు. ఎందుకంటే అట్లా ఎప్పుడు కూడా ఏ చిన్న తప్పు చేసేది కాదు. నాకు బయట టెన్షన్స్ ఇంకోటి వల్ల చిన్న పాపను ఇద్దరు గొడవ పడుతుంటే ఎవరు వాళ్ళ చెల్లెలు గొడవ పడుతుంటే నేను మధ్యలోకి వెళ్ళిపోయేసి కొట్టేవాడు. అక్కడప్పుడు అది గుర్తొచ్చినప్పుడు నాకు బాధ వేస్తుంది అంతే. నానా, మీ మామ, మీ అత్త, ఆడపడుచు వాళ్ళ కుటుంబము, మీ భర్త, ఈ నలుగురు. మీ భర్త అంటే విశ్వనాథ్ రెడ్డి గారు చాలా మంచి వాళ్ళు, చాలా మంచి వ్యక్తి. వాళ్ళ వైఫ్ అయితేనేమి చాలా అసలు మంచి కుటుంబంలోకి వెళ్తున్నావు.
వాళ్ళను కూడా తల్లిదండ్రుల్లాగే ఆలోచించి మమ్మల్ని ఎంత ప్రేమిస్తావో దానికి 10 వాళ్ళని ఎక్కువ ప్రేమించి వాళ్ళ కుటుంబానికి మంచి పేరు తేవాలన్నా నువ్వు. లవ్ యూ బంగారు.